కొల్చారం మండలం రంగంపేట గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ రంగనాయక స్వామి నామస్మరణలతో మారుమోగింది. శ్రీ భూనీలా సమేత రంగనాయక స్వామి ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. గత 3 రోజులుగా ఆలయ అభివృద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం పూజారుల సమక్షంలో వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరి రోజు శనివారం శ్రీ స్వామివారి అనుగ్రహంతో ఆలయ సంప్రోక్షణ, మహాపూర్ణాహుతి, యంత్రస్థాపన, దేవతామూర్తుల ప్రతిష్ట, ధ్వజస్తంభం, ఆలయ శిఖరానికి సంప్రోక్షణ, అభిషేకం, మహాకుంభాభిషేకం చేపట్టారు. శ్రీ రంగనాయక ఆలయ ప్రాంగణం రంగనాయక స్వామి నామస్మరణతో మారుమోగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి భక్తులను ఉద్దేశించి ప్రవచనాలను వినిపించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. రంగంపేట గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ అరిగే రజని, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, మాజీ జెడ్పీటీసీ పాశం శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, నాయకులు పైతర శ్రీనివాసరెడ్డి, జనార్దన్ రెడ్డి, బండి మల్లేశం, నరేందర్ రెడ్డి, రంగారెడ్డి, అల్లి, చందు తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీడియో పెట్టా డైరెక్ట్ అందరి గుర్తు విశ్వశాంత్యర్థం రాజరాష్ట్ర